హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అను కిచెన్. వచ్చేయండి ఫ్రెండ్స్, ఏంటి వెరైటీగా మాట్లాడిద్దాం కానీ ఫ్రెండ్స్. ఆయిల్ పెనం పెట్టుకున్నాను ఫ్రెండ్స్. 2 టేబుల్ ఆయిల్ వేసేసాను. టమాటా ఎగ్ కర్రీ ఎలా చేసుకుందామో వచ్చేయండి చూసేద్దాం. ఆయిల్ వేడెక్కింది ఫ్రెండ్స్. కొంచెం ఆనియన్స్, ఫ్రెండ్స్ ఆల్రెడీ నేను ఎగ్స్ పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఒక 4 ఎగ్స్, మేము 4 ఉంటాం కాబట్టి 4 ఎగ్స్. ఓకేనా ఫ్రెండ్స్. ఆనియన్స్ మగ్గిపోయాయి ఫ్రెండ్స్, చూసేయండి. పచ్చిమిర్చి ఏమి వేస్తా కానీ పిల్లలు తినరు ఫ్రెండ్స్, అందుకే చాలా వరకు తక్కువ అవాయిడ్ చేస్తా. మేము యూట్యూబ్ కోసం వంటలు చేయట్లేదు, యూట్యూబ్ కోసం చేసేది మనం కూడా తినాలి కాబట్టి మనకు నచ్చినట్టు వాళ్ళకి చూసేటట్టు, అంతేగాని ఏదో వండామా చేసామా అని కాదు. ఓకేనా ఫ్రెండ్స్. నాకు ఇంట్లో పిల్లలు కూడా మెయిన్ ఇంపార్టెంట్ కాబట్టి కంపల్సరీగా పిల్లలకు కూడా తినేటట్టు ఉంటుంది. పిల్లలు ఏంటంటే ఆవాలు, కరివేపాకు ఇవన్నీ పెడతారు ఫ్రెండ్స్. కొన్ని కర్రీస్లో వేస్తాను, కొన్ని కర్రీస్లో అవాయిడ్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్. ఇవి ఆల్మోస్ట్ వేసాను కదా, కొంచెం లైట్గా కల్లుప్పు. ఓకేనా. ఇది ఇది ఒక 2 నిమిషాలు మగ్గిపోతుంది ఫ్రెండ్స్. ఇది మగ్గాక దీని గురించి మనం మాట్లాడదాం. ఓకేనా. వేకెన్సీ చూడండి ఎలా మగ్గిపోయిందో టమాటాలు. టమాటాలు ఏంటంటే తొందరగా మగ్గిపోతాయి ఫ్రెండ్స్. కొన్ని టమాటాలు అంటే తీసుకునే టమాటాలు బట్టి కొంతమంది పచ్చిగా తీసుకుంటాం. నేను ఎక్కువ మ్యాక్సిమం ఇంట్లో నుంచే వస్తాయి కాబట్టి నా టమాటాలే వాడతాను ఫ్రెండ్స్. మగ్గిపోయింది చూడండి. మీరే కావాలంటే కొంచెం ఉప్పు, కారం, మొత్తం గుజ్జు అయితే ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ నేను ఎగ్స్ పెట్టుకున్నానని చెప్పి వాటికి ఘాట్స్ పెడుతున్నా ఫ్రెండ్స్. చూడండి. ఒక్క నిమిషం ఫ్రెండ్స్, కూర కొంచెం చూడండి ఫ్రెండ్స్ ఎలా మగ్గిపోయాయో టమాటాస్ కూడా.
ఉడికిపోయింది కానీ ఫ్రెండ్స్ ఒక ఎగ్గు పలగొడతా ఫ్రెండ్స్ చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఒక 2 నిమిషాలు మగ్గిపోవాలి ఫ్రెండ్స్. అలా మగ్గిపోతేనే బాగుంటుంది, టేస్ట్ కూడా చూడండి. చూడండి ఫ్రెండ్స్ ఎలా మగ్గిపోయినాయో. కొంచెం కొత్తిమీర, ముందే ఉడకబెట్టుకున్న ఎగ్స్, ఫ్రెండ్స్ చూడండి ఎలా ఉందో కర్రీ. కొంచెం అల్లం పేస్ట్, కొంచెం ధనియాల పొడి, ఫ్రెండ్స్ కొద్దిసేపు మగ్గనిద్దాం ఫ్రెండ్స్. ఎలా ఉందో చూసేయండి నా కర్రీ. టమాటా కోడిగుడ్డు ఎగ్స్ ఉడకబెట్టి వేసా ఫ్రెండ్స్, ఎందుకంటే ఇలా కూడా బాగుంటుంది ఫ్రెండ్స్. ఈ అట్లాంటి ఎగ్స్ వేసి ఆల్రెడీ మళ్ళీ ఇలా టమాటాలు, కొంచెం పచ్చిమిర్చి టమాటా చేద్దాం అనుకున్నా ఫ్రెండ్స్ ఫస్ట్, కానీ పచ్చిమిర్చి తేజకాయలు ఉన్నాయి కానీ అవి తినలేము ఫ్రెండ్స్. పిల్లలకి డైలీ ఆకుకూరలు తిని తిని మాకు కూడా బోర్ కొడుతుంది ఫ్రెండ్స్. అందుకే ఇవాళ మా స్పెషల్ టమాటా ఎగ్, అందులోని బాయిల్ చేసి పెట్టిన కోడిగుడ్డు. వచ్చేయండి ఫ్రెండ్స్ తినేద్దాం అందరం. ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. కంపల్సరీగా మీ వీడియోని చూడండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే బాయ్ ఫ్రెండ్స్.